అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై ప్రసాద్. మాది ఆలగడ్డమ్మ. నేను ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఎండీ చేశానన్నమాట. అంటే నాది 2008వ సంవత్సరంలో ఎండీ అయిపోయింది. అంటే దాదాపు ఇప్పటికీ 16 సంవత్సరాల ప్రాక్టీస్ నాది. ఆలగడ్డలో ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో మొత్తం ఇండియా అంతా తిరిగి మందులు లేకుండా తగ్గించే విధానాలు చాలా మటుకు నేర్చుకొని వీలైనంత వరకు మందులు లేకుండా, అవి ఇంగ్లీష్ మందులు కానీ ఆయుర్వేద మందులు కానీ లేకుండా రోగాలను వెంటనే తగ్గిస్తున్నాం అన్నమాట. నేను గత 25 సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను. నేను రామచంద్ర మిషన్లో అభ్యాసం అనమాట. 25 సంవత్సరాలుగా కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 విషయాల గురించి చర్చించుకుందాము. ఒకటి ధ్యానము, రెండవది ఆరోగ్యము. యాజ్ ఏ డాక్టర్గా ఆరోగ్యం గురించి కొన్ని మహత్తరమైనటువంటి విషయాలు కొన్ని మీకు తెలియజేస్తాను. అదేవిధంగా 25 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాం కాబట్టి నాకు లభించినటువంటి జ్ఞానాన్ని కొద్ది వరకు మీతో పంచుకుంటాను. దీంట్లో ముందు ధ్యానం గురించి చెప్పాలనా, ఆరోగ్యం గురించి చెప్పాలనా? ఓకే, ధ్యానంతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఈరోజు అమావాస్య రోజు ధ్యానం కోసము ఇక్కడికి వచ్చినారు మీరు. ఇక్కడ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కొద్ది మంది మాత్రమే ఇక్కడికి రాగలిగినారు. అందరూ రాలేదు కదా. అంటే మీలో కొద్దిగా మేము సాధించాలి అన్న ఒక తపన అనేది ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగినారు. లేదంటే వాళ్ళ మాదిరి మీరు కూడా నిద్రపోయి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకు మీకు కొద్దిగా తేడా ఉంటుంది. అంటే ఓన్లీ ఈ ఒక్క విషయంలోనే, ధ్యానం ఒక్క విషయంలోనే కాదు, మిగతా అన్ని విషయాల్లో కూడా ధ్యానం చేస్తున్నారు రెగ్యులర్గా. అంటే మనలో ఎన్నో మార్పులు జరుగుతాయన్నమాట. మన ప్రవర్తనలో కానీ, మన నడవడికలో కానీ, మన కోరికలలో కానీ, మిగతా సమాజంలో ఉండే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు మనకు తేడా అనేది కంపల్సరీ ఉంటుంది. ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగినారు. నేను కూడా ఇక్కడికి వచ్చి మీతో నేను జ్ఞానాన్ని షేర్ చేస్తున్నాను. సరే, ధ్యానం ఎందుకు చేయాలి? తేడా ఉందా లేదా? మీకు బయటి వ్యక్తులకు మీకు తేడా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అనిపించలేదంటే మీరు సరిగా రూట్లో లేరు. వచ్చినారు కానీ ఈ రూట్లో సరిగా లేరని అర్థం. మీకు లోపల అనిపించాలన్నమాట. బయటి వ్యక్తికి మీకు తేడా. సపోజ్ మీ ఇంట్లోనే ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు, మీ తల్లిదండ్రులు లేదంటే మీ పిల్లలో, వాళ్లకు మీకు చూస్తే తేడా ఉంటుంది. ఏదో ఒక రోజు మనల్ని చూసి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు కూడా ఈ రూట్లోకి రావాల్సిందే. ఎందుకంటే దారి వేరే లేదు. ఇంకా ఎన్ని దారులు తిరిగినా లాస్ట్కి ఈ దారికి రావాల్సిందే, ధ్యానం దారికి రావాల్సిందే. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడేది. ధ్యానం ఎంత చేస్తే అంత బాగుపడుతుంది అన్నమాట వాళ్ళ జీవితం. లేదంటే ఎన్ని జన్మలైనా కూడా ఎత్తాల్సిందే. జన్మ ఎత్తితే ఏడుపులు తప్పవు. ఇది ఒకటి పునర్జన్మ సిద్ధాంతం అనేది ఉందన్నమాట. ఆ పునర్జన్మ సిద్ధాంతంలో పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అంటాడు. అంటే పుట్టడం చనిపోవడం ఇది ఒక సైకిల్ అన్నమాట. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? ఎప్పుడైతే మనము మన లోపల ఉన్నటువంటి, అంటే భగవంతుడు, మన అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే భగవంతుడు అనుకోండి, దాన్నే అంతరాత్మ అంటారు. ఎప్పుడైతే మనము మన అంతరాత్మను చేరమో అప్పటి వరకు ఎన్ని జన్మలైనా కూడా తీసుకోవాల్సిందే. జన్మ తీసుకున్నప్పుడంతా చిన్న పిల్లవాడు పుడతానే ఏడుస్తాడు. వాడు అప్పుడే ఏడుపు బిగిన్ అవుతుంది. ఎప్పుడు ఆ ఏడుపు పోతుంది అంటే చనిపోయినప్పుడు ఆ ఏడుపు పోతుంది. అంటే పెద్దవాళ్ళు ఏడుస్తారని కాదు, ఏడవకున్నా లోపల అయితే బాధ అనేది ఉంటుంది కదా. ఏడుపు అనేది ఒక బాధ. అట్లనే ఏదో ఒక విషయంలో ఈ బాధలలో వ్యత్యాసాలు ఉంటాయి అంతే. కొందరు చిన్నగా ఏడుస్తారు, కొందరు పెద్దగా ఏడుస్తారు అంతే. మొత్తానికైతే ఏడుపు అనేది ఉంటుంది అన్నమాట. ఆ ఏడుపు నుండి పోయి మనము లోపల ఉన్నటువంటి అంతరాత్మను చేరినప్పుడు మనకు ఏం తెలుస్తుందంటే, మానవుడు
ఆనంద స్వరూపుడు, మానవుడు ఆనంద స్వరూపుడు అంటారనమాట. ఇప్పుడు అందరూ తెలిసో తెలియక ఏం చేస్తున్నారంటే, కొందరు పూజలు చేస్తున్నారు, రకరకాల విధానాలు ఉన్నాయి, ధ్యానాల్లోనే కూడా రకరకాల విధానాలు ఉన్నాయి. ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్కరు ధ్యానమే తీసుకుందాము. ఇప్పుడు మీరు పిరమిడ్ వాళ్ళు ఏం చేస్తారు, శ్వాస మీద ధ్యాస అంటారు. రామచంద్ర మిషన్లో హృదయం మీద ధ్యాస అంటారు. ఇంకో సిస్టంలో 2 కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టమంటాడు. అంటే ఇవి రకరకాల మార్గాలు. ఇప్పుడు నదులు వేరే వేరే నదులు ఉంటాయి, అన్ని నదులు లాస్ట్కు పోయి ఆ సముద్రంలోనే కలుస్తాయి. అదేవిధంగా మార్గాలు ఎన్నో ఉంటాయి. ఈ విధంగా ఈ మార్గాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే, మీరు బయట కాకుండా లోపల చూడండి. ఇక్కడ 2 రకాల విషయాలు ఉన్నాయి, బహిరంగము, అంతరంగము. బహిరంగము అంటే ఇప్పుడు మనం కళ్ళు తెరుచుకొని చూస్తే, ఇక్కడ నుండి ఇప్పుడు మీరు పుసులూరులో ఉన్నారు ప్రస్తుతానికి. పుసులూరు ఎక్కడ ఉంది? నంద్యాల జిల్లాలో ఉంది. నంద్యాల జిల్లా ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఈ ఆసియా ఖండం అనేది ఎక్కడ ఉంది? భూమి మీద, భూగోళంలో ఉంది. ఈ భూమి ఎక్కడ ఉంది? అంతరిక్షంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ఈ సూర్యుని చుట్టూ మన భూమితో పాటు ఇంకా ఇతర గ్రహాలు అంటే నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ నవగ్రహాలని, సూర్యుడిని అంతా కలిపి ఏమంటాము? సౌరమండలం అంటాము. ఇటువంటి సౌరమండలాలు కొన్ని వేల సౌరమండలాలు ఉన్నాయన్నమాట ఈ అంతరిక్షంలో. అంటే ఈ విశ్వం అంత పెద్దది. ఇది విశ్వం పెరుగుతూనే ఉందంట, ఇంకా ఇప్పటికి కూడా పెరుగుతూనే పోతూ ఉంది. అంటే అనంతమైనటువంటి విశ్వం అన్నమాట. ఈ అనంతమైన విశ్వంలో మనం ఉన్నాం. ఇది బహిరంగము. ఇంతవరకు నేను చెప్పింది ఇక్కడ నుండి, ఈ పుసులూరు నుండి అనంతమైనటువంటి విశ్వం వరకు దీన్ని ఏమంటారంటే బహిరంగము అంటారు, ఎక్స్టర్నల్ వరల్డ్ అంటారు ఇంగ్లీష్లో. అట్లనే ఇప్పుడు ఎంత విశాలంగా విస్తృతంగా ఉందో ఈ విశ్వం అనేది, అంత విశాలమైనటువంటి లోపల కూడా విశాలమైనటువంటి విశ్వం మన లోపల కూడా ఉందన్నమాట. ఇది బయట ఉండే వ్యక్తులకు మనకు తేడా ఏమి అంటే, మెయిన్గా తేడా ఏమి అంటే, బయటి వాళ్ళు బహిరంగాన్ని చూస్తున్నారు, బయట ఎక్స్టర్నల్ వరల్డ్ను చూస్తున్నారు. బయట ఉండే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మానవుడే కాదు, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క జీవి ఎక్స్టర్నల్ వరల్డ్ మాత్రమే చూస్తూ ఉంది. ఈ విధంగా మన మాదిరిగా వేరే వేరే సిస్టంలు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ మనమందరం ఏం చేస్తున్నాము? ఇంటర్నల్ వరల్డ్ అంటే అంతరంగాన్ని చూస్తున్నాం. అంతరంగ యానం అంటారు. ఈ ధ్యానాన్ని ఏమంటారంటే అంతరంగ యానం అంటారు. మనము అసలు ధ్యానం చేసేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? ఎప్పుడన్నా మీకు అనిపించిందా? ఎందుకు కళ్ళు మూసుకోవాలని? కళ్ళు తెరుచుకొని కూడా ధ్యానం చేయొచ్చు కదా. కళ్ళు మూసుకుంటాం. ఎందుకు మూసుకుంటాము అంటే, ఇంతవరకు చెప్పాను కదా, ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది బహిరంగాన్ని బంద్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకుంటాం. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడు బహిరంగం అనేది బంద్ అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు అనంతమైనటువంటి విశ్వం నుండి మనలోకి వస్తున్నాం ప్రయాణం. ఈ అనంతమైనటువంటి విశ్వంలో నుండి మనలోకి, మనం లోపల కూడా అనంతమైనటువంటి విశ్వం ఉందని చెప్పాను కదా. బయట ఎంత విశ్వం ఉందో మన లోపల అంత విశ్వం ఉందన్నమాట. అందుకే ఈ ప్రయాణము అనంతమైనటువంటి ప్రయాణం. ఇది ఎప్పుడు తెగిపోతుంది అంటే, ఎప్పుడైతే మనము శ్వాస వదిలేస్తామో అప్పటి వరకు ఈ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ విధంగా మీరు రోజు కొద్దిసేపు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అంతరంగంలోకి ప్రయాణం చేస్తారు. అందరూ బహిరంగంలోకి ప్రయాణం చేస్తే, ఈ విధంగా వివిధ సిస్టంలోకి వచ్చిన వాళ్ళు మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తారనమాట. ఈ అంతరంగ ప్రయాణాన్ని ఏమంటారంటే ధ్యానము అంటారు. సరే, ధ్యానం ఎందుకు చేయాలి అనేది ఒక విషయంలో చెప్పినాను. బహిరంగం నుండి అంతరంగంలోకి వెళ్ళేదానికి ప్రయాణం. సరే, ధ్యానం వల్ల మనకు ఏం వస్తుంది? అందరు అంటూ ఉంటారు, మీకు సిద్ధులు వస్తాయి అవి ఇవి అనేసి. సిద్ధుల కథ పక్కన పెట్టండి. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఒక 4-5 పదాలు చెప్తాను. ఇవి ఎట్లే గుర్తుపెట్టుకోండి. ధ్యానం వలన కలిగే ఉపయోగాలు ఏమంటే, మెయిన్గా 4 ఉపయోగాలు ఉన్నాయి ధ్యానం వలన. అంతరంగ ప్రశాంతత అంటే ఇంటర్నల్ పీస్ అంటారు. మన లోపల
చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఒక సపోజ్ ఒక తిరునాళ్ళకు పోయినాం అనుకోండి, అంత గలవగలవగా ఉంటుంది. అంత జనాభా ఎక్కడైనా తిరునాళ్ళ కానీ ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు మనం వెళ్ళి ఆడ మధ్యలో కూర్చున్నాం, వాళ్ళ మధ్యలో పోయినాం అనుకోండి, అంత గలవగలవగా ఉన్నప్పుడు కూడా మన లోపల అంతరంగంలో మనలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం బాగా చేసే వాళ్ళకు. బిగినింగ్లో ఉండదు, అట్లా చేయంగా మనకు ధ్యానంలో మన మీద మనకు పట్టు వస్తుంది అనమాట. ఆ పట్టు వచ్చినప్పుడు ఈ అంతరంగ ప్రశాంతత అనేది మనం అనుభూతి చెందుతాం. లోపల ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టూ ఎంత మంది అన్నా ఉండని, ఎన్ని సౌండ్లన్నా ఉండని అన్నీ మర్చిపోతాం. మీరు గమనించండి, బాగా ధ్యానం చేసేటప్పుడు ఏ సౌండ్ వినపడదు. ఈ ఫ్యాన్ సౌండ్ వినపడదు, పక్కన ఎవరైనా అరిచినా వినపడదు, పక్కన ఎవరైనా గురకబెట్టి నిద్రపోతేనే కూడా వినపడదు. మనలోకి మనము ప్రయాణం చేసి ఉంటాము, మనలోనే మనము ఆనందంగా గడుపుతూ ఉంటాం. దీన్ని అంతరంగ ప్రశాంతత అంటారు. ఇది ధ్యానం చేసేటప్పుడు ఉంటుంది. ఫస్ట్ బిగినింగ్లో అలవాటు అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, ధ్యానం చేయకుండా కూడా మీరు అందరితో మాట్లాడేటప్పుడు కూడా ఆ ధ్యాన స్థితే మీలో అలవర్చుకున్నప్పుడు బయట ఎంతమందితో మాట్లాడుతున్నా పక్కన 2-3 కొట్లాడుకుంటున్నా మనలో ఏం మార్పు ఉండదు. లోపల ఆ ప్రశాంతతను మనం అనుభూతి చెందుతాం అన్నమాట. ఇది ఒక ఉపయోగం ధ్యానం చేయడం వలన. ఈ అంతరంగ ప్రశాంతత మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితము ఇంకా బాగుపడినట్టే. దాదాపుగా మిగతా వాళ్ళకు మనకు చాలా తేడా ఉంటుంది చూసుకుంటే. తర్వాత మనోనిశ్చలత అంటే మనస్సు అనేది ఒక కోతి లాంటిది. మనస్సు గురించి ఏం చెప్తాడంటే, చంచలమైనది అన్నమాట ఈ మనస్సు అనేది. ఈ మనస్సు అనేది ఒక కోతి లాంటిది అంటాడు. ఆ కోతి అటు ఒక చోట ఉండదు. అది ఎప్పుడు ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది. అటువంటి కోతి కళ్ళు తాగిందంట. కళ్ళు తాగితే దాని పరిస్థితి ఇంకా చంచలంగా ఉంటుంది. ఆ కళ్ళు తాగిన కోతికి తేలు గడిచిందంట. ఇంకా అది ఎంత చంచలంగా ఉంటుంది. మన మనస్సులు అంత చంచలంగా ఉంటాయి అన్నమాట. అందరి మనస్సులు అంత చంచలంగా ఉంటాయి. అంటే మనసు నిలకడ ఉండదు. ఒక రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయంట ఒక మనిషికి. ఆ విధంగా ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే ధ్యానం చేసే వాళ్ళకు ఆలోచన రహిత స్థితి అనేది వస్తుంది. ఎటువంటి ఆలోచనలు లేనటువంటి ఒక స్థితి వస్తుంది. అప్పటి నుండి మీకు లోపల మనోనిశ్చలత అంటే స్టడీనెస్ ఆఫ్ మైండ్ అంటాడు. ఇంకా మనసు కదలదు అనమాట. ఇప్పుడు చూడండి, ఆడ దీపం చుట్టూ మీరు గాజులు పెట్టినారు, అద్దాలు పెట్టినారు కాబట్టి దీపము కదలకుండా వెలుగుతూ ఉంది. అదే బయట గాలికి పెట్టండి, గాలి ఎంత వీస్తూ ఉంటుందో అంత కదులుతూ ఉంటుంది దీపం. ఫస్ట్ మనసు ఆ విధంగా ఉంటుంది, అంత చంచలంగా ఉంటుంది. తర్వాత మనసు ఇప్పుడు ఆ దీపం మాదిరి ఉంటుంది అనమాట. ధ్యానం చేసే కొద్దీ మనోనిశ్చలత అనేది వస్తుంది. అప్పుడు ఇంకా మనకు అసలు భయమే ఉండదు. పక్కన పిడుగు పడని ఏం భయం ఉండదు, పక్కన బాంబు పడని ఏం భయం ఉండదు. వేరే వాడు వస్తాడు, కొడతాడా, చేస్తాడా, ఏమి చేసినా మనల్ని పొగిడినా పెద్దగా ఫీల్ కాము, వాడు వచ్చి తిట్టినా పెద్దగా ఫీల్ కాము. అంటే దాన్ని మనం తీసుకోమన్నమాట ఆ విషయాన్ని. ఎందుకు తీసుకోము అంటే, లోపల ఆల్రెడీ కుండ నిండింది. ఇంకా నిండిన కుండకు మళ్ళీ నీళ్లు పోస్తే ఏమవుతుంది, పొల్లిపోతాయి. ఆ విధంగా ఉంటుంది అనమాట మనస్సు అనేది. ఇది మనోనిశ్చలత. ధ్యానం వలన కలిగే రెండవ ఉపయోగం ఏమంటే అంతరంగ ప్రశాంతత, మనోనిశ్చలత. తర్వాత మూడవ ఉపయోగము నిరాడంబరత అంటే మనము పెద్ద కోరికలు ఉండవు. నిరాడంబరత అంటే ఇప్పుడు చూడండి, 2 చీరలతో తృప్తిగా బతికే వాళ్ళని చూసిన నేను. 200 చీరలు పెట్టుకొని ఇంకా చీరలు కావాలా అని ఇంకా దాని వెనుక పాకులాడే వాళ్ళని చూసినాను. అర్థమైంటుంది నిరాడంబరత అంటే. ఈ ఒక్క ఉదాహరణతోనే మీకు అర్థమైంటుంది. అంటే మనం ఉన్న దానితోనే తృప్తిగా జీవించడం నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు పెన్షన్ 4,000 చేసినాడు, 4,000 కాదు 40,000 ఇచ్చినా కూడా మన వాళ్ళకి చాలదు. అట్లా అనమాట. అదే ధ్యానం బాగా చేస్తూ ఉన్నాం అనుకోండి, 400 కూడా సరిపోతుంది. అట్లా అనమాట. ఇది నిరాడంబరత అనేది మనకు అలవడుతుంది. అంటే ఇక్కడ మనస్సు తృప్తి చెందుతుంది, ఇంకా వేరే దాని గురించి ఆలోచన చేయదనమాట మనస్సు. కాబట్టి ఉన్నదాంతో తృప్తిగా మీరు బ్రతకడం నేర్చుకోగలుగుతారు. ఇది నిరాడంబరత. ఇంకా 4వ ఉపయోగం ఏమంటే తేలికదనం.
ఈ తేలికదనం అనేది శరీరము మనస్సు అనేవి రెండు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కనిపించేవి కనిపించనివి అనేటివి రెండు పదార్థాలు ఉన్నాయి. సృష్టిలో రెండు పదార్థాలు ఉన్నాయి. ఒక పదార్థం కనిపిస్తుంది, ఒక పదార్థం కనిపించదు. కనిపించే పదార్థం ఏమంటే శరీరం అనుకుందాం మనం. ఇప్పుడు మన కళ్ళు తెరిస్తే చూసే ఈ కనిపించేటివన్నీ ఈ కనిపించే పదార్థాలు. కనిపించనివి కూడా ఉన్నాయి. దాంట్లో కనిపించే పదార్థాల్లో మెయిన్ ఏదంటే మన గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ ధ్యానం, ఇక్కడ మనము ధ్యానం విషయానికి వచ్చినాం కాబట్టి ఇంకా బయట విషయాలు మర్చిపోవాలి. మన గురించి మనం మాత్రమే ఆలోచించాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మన గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనకు కనిపించే వస్తువు ఏదంటే మన శరీరమే. ఇక్కడ శరీరము, తర్వాత మనకు కనిపించని వస్తువులు చాలా ఉన్నాయి. దాంట్లో మీకు కనిపించని వస్తువులు చెప్పండి అమ్మా, మీకు తెలిసినవి. కనిపించని వస్తువులు గాలి కనిపించదు, ఇంకా మీకు ఐడియా ఉండేది చెప్పండి. శబ్దం కరెంట్ కనిపించదు, పట్టుకుంటే కనపడుతుంది. కంటికి కనిపించదు. ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుడు కనిపించడు, ఆత్మ కనిపించదు, ఇంకా మనసు కనిపించదు. సూక్ష్మజీవులు కనిపిస్తాయా? అదే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక చిన్న సూక్ష్మజీవే మన మనిషి కంటే ఎక్కువ పెద్దగా కనపడుతుంది. అది అంటే మనం ఇక్కడ నమ్మాలి. మన కంటికి కనిపించినంత మాత్రాన ఆ వస్తువులు లేవని కాదు, అవి దానికి సంబంధించిన పరికరాలు లేవు అంతే. మన ఆత్మను చూసేదానికి పరికరాలు లేవు. ఇప్పుడు కొన్ని వచ్చినాయి, కొన్ని ఫోటోగ్రఫీలో ఆత్మ కూడా కనిపిస్తుంది అనమాట. కొన్ని కెమెరాలు వచ్చినాయి, ఆ కెమెరాతో ఫోటో తీస్తే నీ ఆత్మ నువ్వు చూసుకోవచ్చు. కెర్లియన్ ఫోటోగ్రఫీ అని అట్లా ఉన్నాయి. ధ్యానం చేసేవాడికి ఆత్మ బాగా కనపడుతుంది. ధ్యానం చేసేవానికి అక్కడ ఊరికే వాడి శరీరం కనపడుతుంది కానీ ఆత్మ కనిపించదు. ఆ కెమెరాతో తీసినా కూడా వాని శరీరం కనపడుతుంది కానీ ఆత్మ కనిపించదు వాళ్ళకు. అదే బాగా ధ్యానం చేసే వాళ్ళకు ఆ కెమెరాతో తీస్తే వాడి ఆత్మ నీట్గా కనిపిస్తుంది అనమాట. అటువంటి పరికరాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఇంకా ఇప్పుడు రుచులు షడ్రుచులు ఉన్నాయి. మధురాంల లవణ కటుతిక్త కషాయ అంటే తీపి, వగరు, పులుపు, కారము, చేదు, ఇట్లా ఇవి కనిపించవు. లడ్డును చూస్తూ ఉంటాము. లడ్డు ఎంత తీయగని చెప్తాము, చెప్పలేము. తర్వాత ప్రేమ కనిపిస్తుందా? కనిపించదు. ద్వేషము, కోపము ఇవి కనిపించవు. కానీ కనిపించేదానికి భావాలు అనేటివి మనం వ్యక్తపరుస్తాం అన్నమాట. సపోజ్ కోపం వస్తే చేయెత్తుతాం, లేదంటే గట్టిగా అరుస్తాం. ఈ విధంగా భావాల ద్వారా మనం వ్యక్తం చేస్తాం కాబట్టి ఇవి ఉన్నాయి. వాడి కోపడుతున్నాడు, ఆ విధంగా తెలుస్తుంది అనమాట. సపోజ్ నొప్పి కూడా బయటికి కనిపించదు, అనుభవించేవానికి తెలుస్తుంది నొప్పి. అందులో ధ్యానంలో బాగా అనుభవించుంటారు మీరు. ధ్యానానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి బాగా. ఆ కష్టాలను నిలదొక్కున్నప్పుడు మాత్రమే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఈ రూట్కి వచ్చిన వాళ్ళను సానబెడతాడనమాట. సానబెట్టి ఇప్పుడు వజ్రాన్ని సానబెట్టినప్పుడు మాత్రమే దానికి మెరుపు వస్తుంది. ఆ విధంగా మనము ధ్యానం చేసేటప్పుడు మనకు భగవంతుడు సానబెడతాడు. ఎంత సానబెడితే అంత మనసు తేలికైతూ ఉంటుంది, అంత మనం ఆత్మకు దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట. సరే, ఇదంతా విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా శరీరము, ఇక్కడ మెయిన్ శరీరము, మనస్సు ఈ రెండు తేలికైతాయి అన్నమాట. ఇది 4వ ఉపయోగము. అందరు ఏమనుకుంటారంటే వీళ్ళు బయట, నేను గమనించిన విషయం అంటే బయట చాలామంది వాకింగ్ పోతుంటారు. ఉదయాన్నే 1-2 గంటలు చేస్తూ ఉంటారు. తర్వాత యోగా చేస్తూ ఉంటారు, 1 గంట సేపు 2 గంటల సేపు. వాళ్ళకు శరీరము తేలిక అవుతుంది కానీ వాళ్ళ మనసులు తేలిక కావు. కానీ ధ్యానం చేసేవాడికి ఒక 15-20 నిమిషాలు చేసినా కూడా శరీరము మనస్సు రెండు తేలికవుతాయి. ఇది బిగినింగ్లో కావు, చేయంగా మీకు అలవాటు కాగా ధ్యాన స్థితి బాగా అలవాటు అయినప్పుడు శరీరము మనస్సు రెండు తేలికవుతాయి అన్నమాట. ఇది మెయిన్గా ధ్యానం వలన కలిగే ఉపయోగాలు ఏమున్నాయంటే మెయిన్గా 4 ఉపయోగాలు ఉన్నాయి. అది ఏమంటే నిరాడంబరత, శరీరము మరియు మనస్సులో తేలికదనము, అంతరంగ ప్రశాంతత, మనోనిశ్చలత. ఈ 4 అన్నమాట. ఈ 4 ఉపయోగాలు కలుగుతాయి. ఈ 4 ఉపయోగాలు చాలు మన జీవితానికి. ఇంకేం కావాలా? అంతే కదా.
ఇప్పుడు కొన్ని కోట్ల ఆస్తి ఉంది, నువ్వు రోగంతో బాధపడతా ఉండవు. అంటే రోగము అంటే ఇక్కడ శరీరంలో బరువుదనం ఉంటుంది. రోగం ఎప్పుడు ఉంటుందో శరీరం తేలికదనం ఉంటుంది. అంతే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, శరీరం మనసు తేలికగా ఉందంటే నువ్వు ఆరోగ్యంగా ఉండవని అర్థం అన్నమాట. ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే ఏమి, నీకు ఆరోగ్యం లేనప్పుడు? ఆరోగ్యం నీకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతూ ఉంది. బయట లక్షలు లక్షలు పెట్టి జనాలు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పైసా ఖర్చు లేకుండా నీకు ఆరోగ్యం వస్తూ ఉంది. ఆరోగ్యం వస్తూ ఉంది కాబట్టి నీ శరీరం మనసు తేలికవుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఇక్కడ ధ్యానంలో మనము ఇక్కడ రన్నింగ్ రేస్ చేయాలి, పరిగెత్తాలన్నమాట ధ్యానంలో. ఎందుకు పరిగెత్తాలంటే మనకు జీవితం అనేది చాలా చిన్నది. ఇప్పుడు సపోజు భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. సపోజ్ మీరు ఒక 100 సంవత్సరాలు బతుకుతారనుకుందాం, 100 సంవత్సరాలు జీవిస్తారనుకుంటే ఈ గడిచినటువంటి కాలంతో కొన్ని కోట్ల సంవత్సరాలతో మనము మన కాలాన్ని 100 సంవత్సరాల కాలాన్ని తీసుకొచ్చి దాన్ని పోల్చినాం అనుకోండి, చాలా చిన్నది, అసలు పరమాణువుతో కూడా సమానం కాదనమాట. ఇంత చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా హాస్పిటల్లో చుట్టూ వేలు పెట్టి లక్షలు పెట్టి ఆరోగ్యము ఈజీగా వచ్చే ఆరోగ్యాన్ని సంపాదించుకోకుండా ఏవో పెద్ద పెద్ద పనులు చేసుకుంటా అసలు పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరమే లేదు. ఇక అత్యంత ఉత్తమమైనటువంటి పూజ ఏమంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే అత్యంత ఉత్తమమైన పూజ. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను తిరుపతికి పోయినాను అంటే నేను ఎవరిని ఇక్కడ కించపరచాలని కాదు, ఉండే విషయాన్ని నిర్భయంగా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకు నిర్భయంగా చెప్పగలుగుతున్నానంటే నేను సాధించినాను కాబట్టి, నాకు ఆ ధైర్యం వచ్చింది కాబట్టి 10 మంది రేపొద్దున ఈ వీడియో చూసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా కొద్ది వరకు కళ్ళు తెరిచి మనకుండే జీవితకాలం చాలా చిన్నది, ఆ చిన్న జీవితకాలాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నాము, మనం కూడా మంచి మార్గంలోకి పోయి సింపుల్ మార్గంలోకి పోయి ఈజీగా మనం కూడా ఆ విధంగా జీవితాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా జీవించాలని నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు తిరుపతికి పోయి నేను దర్శనం చేసుకొచ్చుకున్నాను. ఈ సంవత్సరంలో నేను 10 సార్లు దర్శనం చేసుకొచ్చుకున్నాను, లేదంటే నాకు వీఐపీ దర్శనం జరిగింది అని గొప్పగా చెప్పుకుంటుంటారనమాట. ఎన్ని వీఐపీ దర్శనాలు చేసుకో, ఒక ధ్యానంతో సమానం కాదు అది. అది ఎందుకంటే ధ్యానంలో అంత మహత్తరమైనటువంటి శక్తి ఉంది. ఆడ చాలా ఇది రామచంద్ర మిషన్లో చెప్తాడు, ఏం చెప్తాడంటే మా గురువుగారు, భగవంతుడు చాలా సరళుడు, ఆ భగవంతుణ్ణి చాలా తేలిగ్గా దక్కించుకోవచ్చంట. ఎట్లా అంటే ఒక చిన్న సూది ఉంది, చిన్న సూదిని 2 వేలతో ఇట్లా 2 వేలతో పట్టుకొని ఎత్తగలం కదా, అదే మన పెద్ద బరువా? చిన్న సూదిని ఎత్తడం బరువా? అంత ఈజీగా మీరు భగవంతుణ్ణి సాధించుకోవచ్చు అంటాడు. మన వాళ్ళు ముడుపులు కట్టి సంవత్సరాల తరబడి నడుచుకుంటూ పోయి మోకాళ్ళ నొప్పులు తెచ్చుకొని, అంటే నేను తప్పని కాదు, ఇవి అది కూడా ఈ సాధనలో మొదటి మెట్టు అన్నమాట. ధ్యానం అని తర్వాత మెట్లు. ఎన్నాళ్ళున్నా కూడా మేము మొదటి మెట్లోనే ఉంటామంటే ఎప్పుడు మీరు ఎన్ని జన్మలు ఎత్తాలా, ఎప్పుడు మీరు సాధించాలా, ఎప్పుడు భగవంతుని చేరాలా. కాబట్టి నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే, చాలా సింపుల్గా మనము మన జీవితాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా మలుచుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది కొన్ని వందలు కొన్ని వేల మంది అద్భుతంగా బతకగలిగినారు. ఇప్పుడు శ్రీరాముడు అయితేనేమి, శ్రీకృష్ణుడు అయితేనేమి, మహమ్మద్ ప్రవక్త అయితేనేమి, జీసస్ అయితేనేమి, తర్వాత మన పత్రిజీ గారు అయితేనేమి, మా రామచంద్ర మిషన్ గురువులు అయితేనేమి, బాపూజీ, చారీజీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని అద్భుతంగా అత్యద్భుతంగా మలుచుకున్నారు. వాళ్ళు అంతే బతికినారు 70-80 ఏళ్ళు మహా అంటే. అయినా ఇప్పుడు వివేకానందుడు 38 సంవత్సరాలు బతికినాడు. కానీ 38 సంవత్సరాల్లో ఆయన మానవుడు ఏది సాధించాలనో అది సాధించినాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకటి, ఫస్ట్ చెప్పే వాళ్ళు లేరు, చెప్పినా కూడా వినేవాళ్ళు లేరు. ఇక్కడ 2 కారణాలు మానవుని జీవితం ఎందుకు దుర్భరంగా తయారవుతుందంటే, ముందు సాధించిన వాడు చెప్పాలనుకోవడం లేదు, ఒకవేళ సాధించిన వాడు చెప్పాలనుకున్నా కూడా వినాలనే వాళ్ళు లేరు, ఒకవేళ వాడు విన్నా కూడా దాన్ని ఆచరణలో పెట్టాలి. విన్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు, ఆచరణ ముఖ్యం.
దాన్ని ఆచరించే వాళ్ళు లేరనమాట. అందుకే భగవద్గీతలో ఎప్పుడో చెప్పినాడు, కొన్ని వేల మందిలో, కొన్ని కోట్ల మందిలో కొన్ని వేల మంది ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం చేసే వాళ్ళల్లో కూడా అతి కొద్ది మంది మాత్రమే నన్ను చేరుకోగలుగుతున్నారు అని చెప్తాడనమాట. కొన్ని కోటిలో ఒకడు ఇద్దరు చేరుతున్నాడు నన్ను అని చెప్తాడు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉందన్నమాట భగవంతుని చేరేదానికి. అందరికీ ఒకే విధమైనటువంటి అవకాశాలు కల్పించినాడు భగవంతుడు. అందరికీ ఒకే తలకాయ ఇచ్చినాడు. 2-3 తలకాయలు, 2-3 మెదడులు ఇవ్వలేదు. ఒకే తలకాయ ఇచ్చినాడు. ఆ ఒకే తలను, ఆ మెదడును మీరు సద్వినియోగం చేసుకొని, వీళ్ళు సాధించిన వాళ్ళు ఏ విధంగా సాధించినారో అదే రూట్లో వెళ్ళండి, ఈజీగా ఉంటుంది మీకు మార్గం అనేది చెప్పినాడు అనమాట. అట్లా అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా లోపలికి మన అంతరంగంలోనే, ఈ అంతరంగంలోనే అనంతమైనటువంటి విశ్వం ఉంది. ఎప్పుడైతే బహిరంగాన్ని వదిలేసి మన అంతరంగంలోకి వెళ్తామో అప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఈ ఊరి కంటే నంద్యాల బాగుంటుందా? ఆడికి పోతే పెద్ద పెద్ద మిద్దెలు కనపడతాయి, పెద్ద పెద్ద రోడ్లు కనపడతాయి, బాగా వెహికల్స్ కనపడతాయి, కొద్దిగా నీట్గా ఉంటుంది ఈ ఊరి కంటే కూడా. అదే హైదరాబాద్ పోండి, నంద్యాల కంటే బాగుంటుంది. హైదరాబాద్ కాకుండా ఫారిన్కి పోండి, అమెరికాకు పోతే ఇంకా నీట్గా ఉంటుంది. ఇది బహిరంగంలో. అదేవిధంగా అంతరంగంలో కూడా లోపలికి పోతే, ఎంత లోపలికి పోతే అంత నీట్గా ఉంటుంది. ఇంకా దీనివల్ల ఇప్పుడు మనకు ఏం కలిగింది? ఇప్పుడు ఈ ఊరి కంటే నంద్యాలకు పోయినాము, నంద్యాల కంటే హైదరాబాద్ కంటే అమెరికాకు పోయినాము అనుకోండి. దీనివల్ల మనకేం కలిగింది? మనసులో ఒక విధమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి అనేది కలిగింది. ఈ తృప్తి కంటే కూడా మన అంతరంగంలోకి లోపలికి పోయే కొద్దీ ఈ తృప్తి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. బయట తృప్తి కంటే లోపల కలిగే తృప్తి ఎక్కువ ఉంటుంది. అట్లా నేను మీకు ఈరోజు సింపుల్గా విషయాన్ని, నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీరు కూడా సింపుల్గా చెప్తున్నాను. నేను అర్థం చేసుకునేది మీకు చెప్తాను అనమాట. మీరు కూడా అర్థం చేసుకుంటే మీ ప్రగతి అనేది స్పీడ్గా ఉంటుంది. ధ్యానంలో ఇప్పుడు మనం గుడ్డిగా చేస్తూ ఉండొచ్చు, గుడ్డిగా చేసినా కూడా ధ్యానంలో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, స్పీడ్ అవుతుంది. ఇప్పుడు నడుచుకుంటూ పోవచ్చు, హైదరాబాద్కి పోవాలంటే సైకిల్లో పోవచ్చు, బైక్లో పోవచ్చు, కారు ఉంటే కారులో పోవచ్చు. కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, నీకు కారు నడపడం కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? కారే ఎంచుకుంటావు, ఎందుకంటే ఈజీ మార్గం కాబట్టి. అదేవిధంగా ఈ విధంగా ఈ మాస్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళు అనుభవాలు, వాళ్ళకు అర్థమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు మన ప్రగతి ఏమవుతుందంటే ఈ విధంగా కారులో వెళ్ళినట్టు స్పీడ్గా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి రోజుకు మనలో చేంజెస్ అనేవి బాగా కలుగుతాయి. ఇక్కడ ఈ ధ్యానం చేసినప్పుడు లోపల ఒక ఆనందం అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో స్టేజెస్ ఉన్నాయి. ధ్యానం చేసేటప్పుడు ఈ స్టేజెస్ ఎక్కడ కలుగుతాయంటే మన మనస్సులో కలుగుతాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం మతంలో పుడతాం, ఏదో ఒక మతం. హిందూ మతం, ఇక్కడ దాదాపు హిందువులే ఉంటారు. ఉంటే ఒకరు ఇద్దరు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు. ఫస్ట్ ఏదో ఒక మతంలో పుడతాం. ఆ మతాన్ని మన సమాజం తయారు చేసింది, ఆ మతంలో పుడతాం, దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాం అన్నమాట. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనం మతంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక హిందువును మాత్రమే గౌరవించగలుగుతాడు. అదే నువ్వు ఒక క్రిస్టియన్నో ఒక ముస్లింనో హిందువు మాదిరి గౌరవించలేవు అనమాట. మనం మతంలో ఉన్నప్పుడు, మన మత భావన అనేది ఉన్నప్పుడు. స్టాప్ చేస్తా. ఇప్పుడు ధ్యానంలో స్టేజెస్ తెలుసుకుందాము. ధ్యానంలో ఉండేటువంటి మెట్లు ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఇది తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఏ లెవెల్లో ఉండాము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దీన్ని సింపుల్గా ఒక 5 నిమిషాల్లో, ఎక్కువ సబ్జెక్ట్ కాకుండా ఒక 5 నిమిషాల్లో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఒక మతంలో పుడతాం. ఈ మతము మన సొసైటీ తయారు చేసిందనమాట.
అది ఏ మతమైనా కావచ్చు, హిందూ మతం కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, ఈ విధంగా చాలా మతాలు ఉన్నాయి. ఏదో ఒక మతంలో పుడతాం. ఏ మతం వాడైనా కూడా ఫస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఆ మతంలో ఉన్నప్పుడు పక్క మతం వాడిని మన మతంలో ఉన్న వాళ్ళని గౌరవించిన విధంగా పక్క వాళ్ళని గౌరవించం. సపోజ్ మన హిందువులను అనుకుంటే ముస్లింలను, క్రిస్టియన్స్ని హిందువుని గౌరవించిన విధంగా గౌరవించరు అన్నమాట. అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు వాళ్ళకు. అట్లా ప్రతి మతం వాడు ఆ విధంగా ఉంటాడు. అది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ ఆ విధంగా ఉంటాడు. ఎవరైనా కూడా ఆ విధంగా ఉండి తర్వాత కొద్దిగా ఏదో ఒక విధంగా బాగా దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తాడు అనమాట. ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ఏదైనా బాగా దెబ్బ తగిలింది అనుకోండి, ఏ జన్మలో ఏ పాపం చేసినానో నాకు ఈ కర్మ వచ్చిందని చాలామంది అంటూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వాడు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసినప్పుడు ఈ మతం గుర్తొస్తుంది. ఆ ఆలోచన పరిధి పెరిగి ఏమవుతుందంటే దానివలన వాడు ఏం చేస్తాడంటే వాడు తెలుసుకుంటాడనమాట. ఆలోచన చేసి వాడు తెలుసుకుంటాడు మానవులంతా ఒకటే, ఇది మనం పెట్టుకున్నాము, ఈ మతాలు అనేది మనం పెట్టుకున్నాము, మానవులంతా ఒకటే అని తెలుసుకుంటాడనమాట. అప్పుడు మత పరిధులు దాటి ఆధ్యాత్మికత అనేదానికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మొత్తం మానవులంతా ఒకటే, మానవ జాతి ఒకటే అన్న భావన వానికి మనసులో కలుగుతుంది. ఊరికి నోటితో చెప్పడం కాదు. నిజంగా ఎప్పుడైతే మానవులంతా ఒకటే, మానవ జాతి ఒకటే అని మనసులో వాళ్ళ హృదయంలో అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాడు మిగతా వ్యక్తులను కూడా, అంటే మిగతా మతంలో వాళ్ళను కూడా గౌరవించగలుగుతాడు. అప్పుడు భేదభావం ఉండదన్నమాట. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు ఇప్పుడే నేను చెప్తాను, మీరే ఇప్పుడే గమనించుకోండి మీరు ఏ స్థితిలో ఉండేది. మీరు నీ బిడ్డను తర్వాత పక్కింటి వాని బిడ్డను ఒకే రకంగా ప్రేమిస్తున్నారా లేదా? ఒకే రకంగా ప్రేమించలేదనుకోండి, నీ బిడ్డను ఎక్కువగా పక్కింటి బిడ్డను తక్కువగా ప్రేమిస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఇంకా డెవలప్ కానట్టే. ఇంకా మత పరిధిలోనే ఉన్నారు మీరు, ఇంకా మతం దాటలే, ఇంకా ఆధ్యాత్మికతలోకే రాలేదు. ఇంకా ఇప్పటికీ ధ్యానం చేస్తుండొచ్చు, 10 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి ధ్యానం చేస్తుండొచ్చు, కానీ లోపల మార్పు జరగలే. లోపల భగవంతుడు మిమ్మల్ని ఇంకా కడగలేదని అర్థం. ఎప్పుడైతే మీరు పక్క వ్యక్తినే కాదు, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని జీవరాశుల్ని, సపోజ్ బయట బజార్లో కుక్క పోతూ ఉంటుంది, ఆ కుక్కకు దెబ్బ తగిలితే నీకు దెబ్బ తగిలినంత విధంగా ఫీల్ అవుతావు అన్నమాట. ఆ స్థితికి పోతావు. ఆ స్థితికి పోయినప్పుడు మాత్రమే నువ్వు ఈ మత పరిధిని దాటి ఆధ్యాత్మికతలోకి, నిజమైనటువంటి ఆధ్యాత్మికతలోనికి అడుగు పెట్టినట్లు అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు నీ మనసును దాటి నీ ఆత్మలోకి ప్రవేశించినావని అర్థం అన్నమాట. ఇదే ఎప్పుడైతే ఈ నిజమైనటువంటి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించాలో అప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసే కొద్దీ తర్వాత సత్యతత్వం అంటే రియాలిటీ అంటారన్నమాట. రియాలిటీ అనేది బిగిన్ అవుతుంది. అంటే ఆత్మలో బాగా లీనమై ఉంటాడు వాడు మనసును బట్టి నడుచుకోడు, అలా ఆత్మను బట్టి నడుచుకోవడం నేర్చుకుంటాడు అనమాట. అప్పుడు మనసు ప్రభావమే ఉండదు, ఇంకా ఓన్లీ ఆత్మ ఏ విధంగా చెప్తాదో ఆ విధంగానే నడుచుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ మనసుకు ఆత్మకు తేడా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. ఇక్కడ మనసు అనేది బ్రెయిన్ అనుకోండి కొద్దిసేపు, ఆత్మ అనేది హృదయం అనుకోండి. మీ హృదయం ఆత్మ అనుకుందాం, మీ మనసును బ్రెయిన్ అనుకుందాం. సపోజు ఒక ముసలాయన వెళ్తూ ఉంటాడు. ఆ ముసలాయన జేబులో నుండి కర్చీఫ్ తీస్తాడు. కర్చీఫ్ తీసినప్పుడు ఆ కర్చీఫ్తో పాటు 500 రూపాయల నోటు కింద పడిపోతుంది.
పడిపోయినప్పుడు దూరం నుండి ఒక అబ్బాయి గమనిస్తాడనమాట ఆ ముసలాయన్ ఆ డబ్బు పడిపోయేది. పిల్లాడు పరిగెత్తుకుంటూ పోయి 500 రూపీస్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాడు ఇస్తాడా ఇవ్వడా, ఆ ముసలాయనకు ఇస్తాడా ఇవ్వడా అనేది ఒకసారి చూద్దాం. సపోజు వాడు మనసుకు లోబడి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయి అంటే వాడి బ్రెయిన్కు లోబడి ఉంటే వాడి బ్రెయిన్ ఏం చెప్తుంది, వాడి మనసు ఎంజాయ్ చేయరా, నీకు ఇంట్లో డబ్బులు వేయడం లేదు, 500 రూపాయల నుండి దొరికింది, నీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి సినిమాకి తీసుకుపోయి ఎంజాయ్ చేయి, అందరినీ ఎంజాయ్ చెప్పి అని వాడి మనసు చెప్తాది. అదే వాడి హృదయం ఏం చెప్తుంది అంటే వాడి ఆత్మకు లోబడి ఉంటేవాడు ఇది నీది కాదు, పెద్ద ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకుంటాడు కాబట్టి అది ఆయనకే చెందింది, నువ్వు చూసినావు కాబట్టి ఆయనకి ఇచ్చేయని చెప్తుంది మనసు, ఇది హృదయం. అట్లా మనసుకు లోబడి ఉంటే వాడు ఇవ్వడు, అదే వాడు ఆత్మకు లోబడి ఉంటే అది వాడిది కాదు కాబట్టి ఆ పెద్ద ఆయనకు పిలిచి ఇచ్చేస్తాడు. ఇట్లా పెద్ద ఆయన నేను చూసినాను, నువ్వు ఖర్చు తీసేటప్పుడు కింద పడిపోయింది, ఇది నీదే అని చెప్పి ఇస్తాడనమాట. ఇది ఇక్కడ మనసుకు ఆత్మకు ఉన్నటువంటి తేడా. మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మనసును వదిలేసి ఆత్మను పట్టుకుంటాం అనమాట. అందుకే బయటి వ్యక్తులకు ధ్యానం చేసే వాళ్ళకు తేడా ఎందుకుంటుందంటే, బయటి వ్యక్తులు అందరూ వాళ్ళ మనసుకు లోబడి ఉంటారు, అదే ఈ ధ్యానం చేసే వాళ్ళు వాళ్ళ ఆత్మకు లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ ఆత్మ ఎప్పుడైనా కూడా తప్పు చేయదు, తప్పు చేయనియదు. ఈ మనసు అయితే దానికి అనుకూలంగా అనమాట, దానికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటుంది. దానికి శరీరానికి ఆ మనసుకు కొద్దిగా ఉపయోగపడుతుంది అనుకుంటేనా దానికి కరెక్ట్ ఉంటుంది, లేదంటేనా తప్పు అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ అనేది, హృదయం అనేది ఎప్పుడే కానీ తప్పు చెప్పదనమాట, ఎప్పుడు కరెక్టే చెప్తుంది. అట్లా ఇక్కడ ఈ ఆధ్యాత్మికతలో మనం ఏం చేస్తామంటే, మెయిన్ మతంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆత్మను పట్టించుకోం, ఓన్లీ మనసును మాత్రమే పట్టించుకుంటాం. మనసు ఏది చెప్తే అది మనము చేస్తూ ఉంటాం. అందుకే చూడండి, బయట వ్యక్తులను మీరు బాగా గమనించండి, వాళ్ళు ఎప్పుడూ ఈ చెడ్డ విషయాలకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అదే ధ్యానం చేసేవాళ్ళు చెడ్డ విషయాలకు ఈజీగా అట్రాక్ట్గా పట్టించుకోరు, అసలు ఆ విషయాలనే పట్టించుకోరు. సపోజు ఈ శాకాహారం గురించే తీసుకుందాము, వాళ్ళు ఈజీగా మాంసాహారాన్ని ఈజీగా తీసుకోగలుగుతారు బయట వ్యక్తులు. అదే ధ్యానం చేసేవాళ్ళు అది వాడు ఏ సిస్టంలోనే ఉండని ఆటోమేటిక్గా ధ్యానం బాగా చేసే కొద్దీ దానిపైన పెద్ద వ్యామోహం ఉండదు. ఒకవేళ తిన్నప్పుడు ఏ భావన ఉండదు, మామూలు అన్నం తిన్నట్టే ఉంటుంది. అట్లా ఈ ఆత్మకు లోబడినప్పుడు అన్ని విషయాలు కరెక్ట్ అవుతా వస్తాయి. ఏదైతే నిజమో ఏదైతే కరెక్టో అదే చేస్తుంది, అది ఎదుటి వ్యక్తికి లాభం కానీ నష్టం కానీ అది కరెక్ట్ చెప్తుంది అనమాట ఆత్మ అనేది. అదే మనసు అయితే కొన్ని విషయాల్లో తప్పు చెప్తుంది, కొన్ని విషయాల్లో కరెక్ట్ చెప్తుంది అనమాట. ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే మనసు అనేది తొలగించబడి ఆత్మను గట్టిగా పట్టుకోవడం నేర్చుకుంటారనమాట. ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి, స్థితి, పరిస్థితి అనేది. స్థితి అంటే అంతరంగ పరిస్థితి, అంతరంగ స్థితి. మన లోపల ఉన్నటువంటి ఆ ధ్యానం చేయంగా మనం ఒక స్థితికి అలవాటు పడి ఉంటాం అనమాట, అది అంతరంగ స్థితి అంటారు. పరిస్థితి అంటే ఇంకా బయట ఉండే పరిస్థితులు అన్నీ, పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎదిరింటోడు ఏం చేస్తున్నాడు, తల్లి ఏం చేస్తుంది, పిల్లయ్యడు ఏం చేస్తున్నాడు, ఇవి బయట వ్యక్తుల గురించి కానీ బయట వాతావరణ పరిస్థితుల గురించి కానీ అన్నీ తెలియజేసేది పరిస్థితి. ఫస్ట్ ధ్యానం చేయకముందు ఎట్లా ఉంటుందంటే, ఈ పరిస్థితి అనేది సూర్యుని వెలుగు మాదిరిగా ఉంటుంది. లోపల మన యొక్క స్థితి, అంతరంగ స్థితి అనేది చిన్న దీపం మాదిరిగా ఉంటుంది అనమాట. ఈ ధ్యానం చేసే కొద్దీ అంటే ఇప్పుడు మనం మతం దాటి ఆధ్యాత్మికతలోకి వచ్చినాం. ఆధ్యాత్మికతలో డీప్గా పోయే కొద్దీ ఆధ్యాత్మికత అంతమవుతుంది. అంతమైనప్పుడు సత్యతత్వం అంటే రియాలిటీ, ఏది తప్పు ఏది కరెక్టు, ఏది నిజము ఏది అబద్ధం అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనం అన్నీ అప్పుడు ఏం చేస్తామంటే సమయం కూడా మనకు మిగులుతూ వస్తుంది, మనకు అవసరమైన పనులు మాత్రమే చేస్తాం. అందుకే ధ్యానం చేసేవాడికి సమయం చాలా మిగులుతుంది. ధ్యానం చేయడానికి 24 గంటలైనా కూడా వాడికి సమయం సరిపోదు. మన పనులు చేసుకోగా ఇంకా మిగులుతుంది సమయం. ఎందుకంటే అనవసర విషయాల గురించి పట్టించుకోము, అవసరమైన విషయాల గురించి మాత్రమే పట్టించుకుంటాం అనమాట మనం.
అప్పుడు మనకు 24 గంటలు ఎక్కువే అనిపిస్తుంది. అదొకటి. ధ్యానం చేసే కొద్దీ మనము ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి పనులు చకచక చేయగలుగుతాం. మన మాదిరిగా స్పీడ్గా వాళ్ళు పనులు చేయలేరు. ఇది ఎట్లా అంటే సపోజ్ ఒక మొద్దు కత్తి ఉంది, బాగా షార్ప్గా ఉండే కత్తి ఉంది. మన కత్తులు ఎట్లా అంటే షార్ప్గా ఉండే కత్తులు అనమాట. ఉల్లిగడ్డలు చకచక తరుగుతాయి. వాళ్ళ కత్తులు మొద్దైన కత్తులు, ఉల్లిగడ్డలను తరిగేదానికి చాలా టైం తీసుకుంటుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఈ సత్యతత్వం అనే స్థితిలోకి వచ్చినప్పుడు పూర్తిగా ఆత్మను గట్టిగా పట్టుకొని ఉంటాడు కాబట్టి ఆత్మ ఎప్పుడు కరెక్ట్గా చెప్తుంది కాబట్టి అన్నీ మీరు చేసే పనులన్నీ కరెక్ట్గానే చేస్తూ ఉంటారు. ఇంకా మిమ్మల్ని ఎవరు విమర్శించలేరు. విమర్శించినా మీరు పట్టించుకోరు. ఎందుకంటే నా దారి రహదారి అన్నట్టు ఉంటుంది అన్నమాట. సపోజ్ ఒక ఏనుగు ఒక పల్లెటూరులో పోతుంది అనుకోండి, కుక్కలు మస్తు మరుగుతూ ఉంటాయి ఏనుగు వెనకల. ఏనుగు ఏమాత్రం పట్టించుకోదు, సైడ్కి కూడా చూడకుండా పోతుంటుంది దాని దారిన అది. ఎందుకంటే ఏనుగు తెలుసు తొండంతో ఒక ఏడు వేస్తే అది వస్తుందని. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఏనుగు మాదిరి తయారవుతాం మనం. కాబట్టి మన సమాజంలో మనం చేసే పనులు కూడా ఆ విధంగా ఉంటాయి. అంతా మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, కానీ మనం వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాల్సిన అవసరమే లేదు. ఇంకా ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ సత్యతత్వము రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈ సత్యతత్వం అనే ఫస్ట్ రిలీజియన్ అంటే మతం. దాన్ని దాటి మనం బయటకు వచ్చినామంటే ఇంకా అందరినీ ప్రేమిస్తూ ఉంటాం. లాస్ట్కి ఎట్లా ఉంటుందంటే సృష్టిలో ఉండే ప్రతి ఒక్క అది బతికి ఉండని బతికి లేకపోని, అంటే సజీవులు నిర్జీవులు అంటారు. రాళ్ళను కూడా ప్రేమించే స్థితికి వస్తామన్నమాట. ఇది మతం నుండి ఆధ్యాత్మికత నుండి సత్యతత్వంలో కూడా ఇంకా మనం డీప్గా ధ్యానం చేస్తా పోతే పరమానంద స్థితి అనేది లోపల బిగిన్ అవుతుంది. ఇంకప్పుడు మనం సొసైటీని వదిలేస్తాం దాదాపుగా. అంటే సొసైటీలో ఉంటాం. అప్పుడు ఎట్లా ఉంటామంటే బురదలో ఒక తామర పుష్పం ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది తామర పుష్పం. దానిపైన నీళ్లు పడినా కూడా ఆ నీటి బిందువు అట్లే ఉంటుంది. అది వంచితే కింద పడిపోతుంది. అంటే నీటి బిందువు కూడా తగలదనమాట దాన్ని. ఆ విధంగా అంత స్వచ్ఛంగా తయారవుతారనమాట. అంత బాగా ఉంటుంది. ఇది పరమానంద స్థితిలో ఈ విధమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే సమాజం ఎట్లన్నా ఉండని ఈ బురద మాదిరిగానే ఉంటుంది సమాజం, కానీ మనము ఎట్లా ఉంటామంటే తామర పుష్పం మాదిరిగా ఉంటామన్నమాట. ఈ పరమానంద స్థితి కూడా చేయంగా లోపల ఆనందం కూడా పోతుంది. ఆనందం కూడా పోయి మోక్షము అనే స్థితి బిగిన్ అవుతుంది. మోక్షం అనే స్థితి ఈ రామచంద్ర మిషన్లో ఏం చెప్తాడంటే ఈ మోక్షం అనే స్థితి వరకు కూడా ఈజీగా మీరు సాధించవచ్చు అంటాడు. అంటే ఇక్కడ ఒకటే మనకు లోపల, ఇంతకుముందు నేను వింటా ఉన్నాను బయట మేడం చెప్తా ఉన్నారు, లోపల తపన ఉండాలనేది. ఆ తపన ఎట్లా అంటే బర్నింగ్ డిజైర్ అంటారు. అంటే లోపల రగులుతున్నటువంటి తపన ఉండాలి. నేను ఇప్పుడే సాధించాలా, ఇప్పుడే భగవంతుని చేరుకోవాలన్నట్టు. ఎందుకంటే ఈ నుండి బయటికి పోయిన తర్వాత ఏమైనా జరగవచ్చు. తర్వాత నీకు మళ్ళా జన్మ అనేది, తర్వాత జన్మ ఉందో లేదో తర్వాత విషయం, కానీ ఈ జన్మలో ఇప్పుడే సాధించాలన్నట్లు మీకు ఆ తపన ఉంటే ఈ సాధన అనేది పరిగెత్తుతుంది అనమాట. విమానం పరిగెత్తినట్టు, ర్యాకెట్ పరిగెత్తినట్టు సాధన అనేది పరిగెత్తుతుంది. మనకు ఉండేటువంటి ఈ చిన్న 60-70 సంవత్సరాల కాలంలో కూడా చాలా త్వరగా మనము ఈ స్థితులను అందుకోవచ్చు అనమాట. అందుకున్నప్పుడు మన లైఫ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వాళ్ళు ఏవైతే ఈ గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ ఏవేవైతే అనుభూతి చెందగలిగినారో, వాళ్ళ జీవితాలను అత్యద్భుతంగా మలుచుకున్నారో ఆ విధంగా మనం కూడా మలుచుకుంటాం అనమాట. ఇది మోక్షం స్థితి. ఇంకా మోక్షం తర్వాత ముక్తి అనేది ఒక స్థితి ఉంది. దాని ముక్తి తర్వాత కూడా ఇంకా అనంతం. ఈ సాధన అనేది చేస్తూ ఉంటే అనంతం అన్నమాట. ఇక్కడ ఇవి సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈరోజు 2 విషయాలు చెప్పినాను ధ్యానంలో. ధ్యానం వలన కలిగే ఉపయోగాలు, ధ్యానం యొక్క స్థితులు, ఇవి నాకు అర్థమయ్యేంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. సరే, ఇదే ఇంతవరకు ధ్యానం గురించి. ఇప్పుడు ఆరోగ్యం గురించి చెప్పుకుందాం. మోక్షానికి ముక్తి సార్ చెప్పండి సార్. మోక్షానికి ముక్తికి తేడా ఏంటి? ఇప్పుడు మోక్ష స్థితి అనేది చాలా ఈజీగా సాధించవచ్చు అంటాడు. ఇక్కడ కొన్ని ఈ రూట్కి వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే
కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా అని అనిపిస్తుంది. ధ్యానం అంటే అందరి దృష్టిలో ఏమంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా ఈజీ అనిపిస్తుంది. కానీ దీంట్లో నేను ఫస్ట్లోనే చెప్పినాను కదా, బయట అంతరంగము బయట బహిరంగములో ఎంత అనంతమైనటువంటి విశ్వం ఉందో అదేవిధంగా ఈ అనంతమైనటువంటి విశ్వం మనలో కూడా ఉంది అనమాట. అంటే అంత ప్రయాణం ఉంది కాబట్టి మనము ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటాం ధ్యానాన్ని. ఈ చేసేటప్పుడు ఈ స్థితిలో వస్తూ ఉంటాయి. ఇవి ఒక్కొక్క స్థితి మనం దాటుకుంటూ వచ్చేటప్పుడు ఈ మోక్ష స్థితికి వచ్చినప్పుడు మనకు చాలా తేలిగ్గా ఉంటుంది మోక్ష స్థితిలో. కానీ ఈ తేలికదనం కూడా అంటే ఇక్కడ కొద్దిగా మనకు మనసు కొన్ని విషయాలను పట్టుకొని ఉంటుంది ఇంకా మోక్ష స్థితిలో కూడా. అంటే కొన్నిటితో లయం అయి ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాలు కూడా అంటే నాకు లోపల ఆనందంగా ఉంది అంటే ఆనందంగా ఉందని భావనతో వాడు అక్కడే పట్టుకొని అక్కడే తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ ఆనందాన్ని కూడా మీరు వదిలేసుకోగలిగినప్పుడు తర్వాత స్థితి ముక్తి అనమాట. అంటే దానికంటే గొప్ప స్థితి ఉంటుంది, ఆనందానికంటే కూడా గొప్ప స్థితి. ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అర్థం కావాలంటే. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, దూరంగా ఐస్ క్రీమ్ బండి చూస్తాడు. ఐస్ క్రీమ్ బండి చూస్తానే వీడికి అనిపిస్తుంది ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. వాడు ఇంట్లోకి పోతాడు, ఇంట్లోకి పోయి వాళ్ళ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఏడుస్తుంటాడు ఐస్ క్రీమ్ కావాలనేసి. ఇంకా వాడు సతాయిసి పెడతా ఉంటాడు. బండి అలో దగ్గరికి వస్తుంది. దగ్గరికి వస్తేనే వాడి పోడు తట్టుకోలేక వాళ్ళ కొనిస్తుంది, ఐస్ క్రీమ్ కొనిస్తుంది. ఇంకా వెంటనే వాడు ఏడుపు తగ్గిపోతుంది. తర్వాత వాడు తినేటప్పుడు ఒక్కసారి వాడి ముఖం చూస్తే ఒక రకమైనటువంటి లోపల సంతోషకరమైనటువంటి ఒక భావన ఉంటుంది వాడి ముఖంలో, ఆ పిల్లవాడి ముఖంలో. అది ఎప్పటి వరకు ఉంటుంది? కేవలము అది ఐస్ క్రీమ్ అయిపోయేదాకా మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఐస్ క్రీమ్ అయిపోతుందో అప్పుడు ఆ సంతోషం అనేది వాడికి కట్ అయిపోతుంది. మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు వాడు. ఈ విధంగా మనం కూడా ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే లోపల ఒక ఆనందం అనేది మనలో కలుగుతూ వస్తుంది. దాన్నే పట్టుకొని ఉంటారు కొందరు, దాన్నే పట్టుకొని అదే స్థితిలోనే ఆగిపోయి ఉంటారు. ఇది ఈ ఆనందం అనేది పరమానంద స్థితి తర్వాత ఈ మోక్షంలో ఎక్కువ ఉంటుంది, మనసులో చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ కారులో వచ్చేటప్పుడు మన జయరామ్ రెడ్డి మాస్టరు చెప్పినారు, వాళ్ళ అమ్మకు ధ్యానం చేయించినాడంట. లాస్ట్లో చనిపోతాదనంగా ఒక 3-4 నెలల ముందు చేస్తే ఆమె చిన్నగా గోడ పట్టుకొని నడిచే ఆమె కూడా నాకు పరిగెత్తాలని అనిపిస్తూ ఉంది, అంత శక్తి వస్తూ ఉంది నాలో ధ్యానం చేయడం వల్ల అని చెప్పిందంట. అంటే ఈ విధంగా లోపల మనలో మార్పులు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. అప్పుడే ఈ కొన్ని సిద్ధులు కూడా ప్రతి ఒక్కరికి కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు అనేటివి ఈ పరమానంద స్థితిలో, ఈ మోక్ష స్థితిలో సిద్ధులు అనేటివి ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే చాలామంది అది బాగా ఉంటుంది, ఆ స్థితి చాలా బాగుంటుంది. ఇంకా వీడు సమాజాన్ని పట్టించుకోడు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు, వీని ఆనంద స్థితి చాలా బాగుంటుంది లోపల. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఈ ముక్తి, ఈ పరమానంద స్థితి మోక్షంలో ఈ మోక్షాన్ని కూడా వదిలేయాలన్నమాట. అంటే దాన్ని కూడా క్రాస్ చేయాలి. దాన్ని కూడా వదిలేసినప్పుడు మనము దానికంటే ఉత్తమమైన స్థితి ముక్తి స్థితి, అది ఇంకా బాగా ఉంటుంది. కానీ దాంట్లో ఆనందం అనేది తగ్గిపోతుంది. కానీ మోక్ష స్థితి కంటే కూడా బాగా ఉండే స్థితి ఈ ముక్తి అనేది. ఈ ముక్తిని కూడా దాటాలంటాడు. ముక్తిని కూడా దాటినప్పుడు ఇంకా నిరంతరంగా ఈ అనంతమైనటువంటి ప్రయాణం ఉంటుంది. ఇంకా ఇది సార్ నాకు తెలిసినంత వరకు చెప్పిన. పిల్లవాడికి ఐస్ క్రీమ్ ఉన్నంతసేపు ఆనందం ఉంటుంది. అవును, ఐస్ క్రీమ్ అయిపోతేనే మళ్ళీ అతని ముఖంలో ఆ ఆనందం అనేది కనపడదు. ఓకే, వీడి వరకు ఏదనుకున్నాం? మోక్షం, ముక్తి. మోక్షంలో ఇదే పిల్లవాడికి ముక్తి అంటే ఎలా చెప్తాం? క్లారిటీ కడతాం. ఇప్పుడు ఆ పిల్లవాడి ముఖం చూసినప్పుడు ఒక రకమైన ఆనందమైన దాని ఆనందం అనకూడదు, సంతోషం అంటారు. అంటే అది పర్మనెంట్ కాదు, టెంపరవరీ అనమాట. తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని సంతోషం అంటారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటుంటారంటే ఈ సంతోషము ఆనందము ఒకటే అని ఈక్వల్గా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఆనందానికి సంతోషానికి చాలా తేడా ఉంది. కొన్ని వేల రెట్ల సంతోషాన్నే ఆనందము అంటారు, కొన్ని వేల రెట్ల ఆనందాన్నే పరమానందము అంటారు, కొన్ని వేల రెట్ల పరమానందాన్ని సచ్చిదానందము అంటారు. ఇది దీన్ని ఏమంటారంటే స్టేజెస్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. అంటే మన సంతోషంలో ఉండేటువంటి తేడాలు అన్నమాట. వానిలో ఆ పిల్లవానిలో తాత్కాలికమైనది,
అది తిన్నంతసేపు మాత్రమే వాడికి ఆనందంగా అది ఒక సంతోషకరమైన భావన ఉంటుంది. ఆ సంతోషకరమైన భావనను కొన్ని వేల రెట్లు ఊహించుకోండి, దాన్ని ఆనందము అంటారు. అటువంటి ఆనందము ఈ పరమానంద స్థితిలో ఉంటుంది. దాన్ని కూడా మనము దానికి కూడా అట్రాక్ట్ కాకూడదు. అట్రాక్ట్ అయితే ఆడే ఉంటాడు, ఆ లెవెల్లోనే ఉంటాడు అన్నమాట, వాడు సాధన ఆగిపోతుంది. కాబట్టి దాన్ని కూడా వదిలేయాలి. వదిలేసినప్పుడు అంటే డీప్గా దాన్ని పట్టించుకోకుండా ఆ సాధన కొనసాగిస్తే ఆ మోక్ష స్థితి కంటే తర్వాత స్థితి ముక్తికి పోతాడనమాట. అట్లా తర్వాత ఇప్పుడు ఇంకా ఆరోగ్యం గురించి తెలియజెప్పుకుందాం.